ఒక్కసారి చూద్దాం. ఇది రేగి పండ్లు అనుకున్నాను నేను దూరం నుంచి చూసి. అంత సీన్ లేదు. ఏదో పిచ్చికాయల్లాగా ఉన్నాయి. ఆలివ్స్ కూడా కానట్టున్నాయి. మామూలుగా జుజుబీ అయింది అంటాం కదా, అట్లా జుజుబీ. ఇగో జుజుబీ లాగుంది, బట్ ఏది కానట్టుంది. ఆలివ్ కాదు, జుజుబీ కాదు, అండ్ రేగి పండ్లు కూడా కాదు. ఒక్కసారి చూడండి. అబ్బా, ఇట్లాంటి జ్యూస్ ఎక్కడా దొరకవు. బాబా, ఇగో కాళ్ళు ఇంత మందం లోపలికి వస్తున్నాయి నడుస్తుంటే. అబ్బో, మట్టెలు ఈసారి అందుకే గోల్డ్ మట్టెలు పెట్టుకురాలేదు. లాస్ట్ టైం వెళ్ళిపోయినాయి మట్టిలో. మంచి పని చేసిన, స్మార్ట్ అన్నట్టు నేను. ఓ వావ్, ఓ మై గాడ్, చూసిర్రా అసలు? అబ్బా అబ్బాబ్బా, ఇక్కడ ఎవ్వరు లేరు. వామ్మో, నీళ్ళు చాలా దూరం వస్తున్నాయి, అందుకే జనాలు లేరేమో. ఇక్కడ కరెంట్స్, హై కరెంట్స్ అన్నాడు. ఆగోండి, అక్కడ జెట్ స్కీ కనబడుతుంది, పైన పారాసైలింగ్ కనిపిస్తుంది. అబ్బా అబ్బాబ్బా, ఏంది ఇది, వండర్ఫుల్. అమ్మో, వాటర్ ఆల్మోస్ట్ ఇక లాక్కొని వెళ్ళిపోతాయి, అందుకే జనాలు ఎవరు లేనట్టున్నారు. బాబా, ఈ గుడి ఉంది అసలు. వ్యూ చూస్తే అమేజింగ్, అద్భుతం. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ బ్యూటీ. ఓ ఓ ఓ, ఐ హ్యావ్ టు గో బ్యాక్. వాటర్ అంత అదనమాట. మాన్యువల్ ఆంటోనియో నేషనల్ పార్క్. వీఆర్ ఎగ్జిటింగ్. రకరకాల చెట్లు అసలు. ఇగోండి మొత్తం ఈ జుజుబిలే, ఇక్కడ జుజుబి టైపు. వాటర్ బ్యూటిఫుల్ కలర్, నీళ్ళది ఎమరాల్డ్ గ్రీన్, డిఫరెంట్ కలర్. ఇది వైట్ శాండ్ అయితే కాదు, అక్కడ వైట్ శాండ్ ఉన్నట్టు అనిపించింది. కానీ ఆ నల్లాలలో మాత్రం ఉప్పు నీళ్ళు ఉన్నాయి. పారాసైలింగ్ దాంట్లో అందులో ఒక ముగ్గురు ఉన్నట్టున్నారు. ముగ్గురు నలుగురు ఎంతమంది ఉన్నారు.